హలో, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు హెల్దీగా బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఇలా చేసుకోవచ్చు మనమే. ఇక్కడ నేను చూపిస్తున్న గోధుమ పిండితో బిస్కెట్లు అండి, అంటే వీట్ ఫ్లోర్తో ఈజీగానే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అంటే మెజర్మెంట్ గురించి చూపిస్తున్నాను. మనం ఏ బౌల్తోనైతే తీసుకుంటామో అదే బౌల్తో మనం అన్నీ తీసుకోవాలి, ఎంతెంత అవసరమో. ఇక్కడ నేను ఒక బౌల్తో 3/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. అంటే పూర్తిగా 1 కప్ తీసుకున్నాను అనమాట. అంటే 1 బౌల్ తీసుకున్నాను. తీసుకొని కలిపేసుకోవాలి బాగా. ఒకవేళ శనగపిండి తీసుకోకపోయినా పర్లేదు, పూర్తిగా గోధుమ పిండితోనే తీసుకోవచ్చు. అంటే వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. అంటే ఫుల్ కప్ తీసుకొని బిస్కెట్స్ అన్న తర్వాత స్వీట్ ఉండాలి కదా కొద్దిగా. ఇక్కడ నేను షుగర్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ బౌల్ తీసుకుంటాను. ఇది షుగర్ అంటే కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ పౌడర్ చేసుకున్నాను. హాఫ్ బౌల్ షుగర్ వేసుకుంటున్నాను, అంటే షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. అంటే శనగపిండి, గోధుమ పిండి, షుగర్ పౌడర్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా చేతితో కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మనము జల్లెడ తీసుకొని, అంటే స్ట్రైనర్ తీసుకొని అందులో పిండిలన్నీ వేసేసుకొని జల్లించుకుంటే అప్పుడు చక్కగా కలిసిపోతాయి అన్నీ. నేను ఇక్కడ చేతితోనే కలిపి చూపిస్తున్నాను మీకు. అలా చేసుకున్నా ఈజీగానే అయిపోతుంది కలపడము. అంటే ఉండలు ఏమీ ఉండవు. ఉండలు ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది. ఒకసారి ఉండ లేకుండా కలిపేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను చిటికెడు. ఇలా ఉప్పు వేసుకుంటే బిస్కెట్స్లో ఏదైనా స్వీట్ ఐటమ్స్లో కొంచెం స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది కదా, అందుకని చిటికెడు వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అంటే పిస్తా, బాదాం, కొద్దిగా జీడిపలుకులు, అలాగే చిన్న చిన్న కిష్మిష్ దొరుకుతాయి కదా, అవి వేసేసుకున్నాను. అంటే చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా హెల్దీయే కదా. అలాగే నేను ఏ బౌల్తోనైతే పిండి తీసుకున్నానో అదే బౌల్తో సగము రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ రిఫైండ్ ఆయిల్ అని ఎందుకు అంటున్నానంటే, మనం తీసుకునే బిస్కెట్స్లో వేరే పల్లి నూనె, నువ్వుల నూనె అలాంటిది ఏమైనా తీసుకుంటే వాసన వస్తుందండి. అందుకోసమే ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ అని అన్నాను. రిఫైండ్ ఆయిల్ తీసుకుంటే బాగుంటాయి బిస్కెట్లు. ఆయిల్ ఫ్లేవర్ అనేది ఏమీ తెలియదు కదా. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి. పూర్తిగా ఒకటేసారి వేసుకోవద్దు ఆయిల్. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనకు ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అంటే పిండిని బట్టి ఆయిల్ ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి మిగిలిపోతుంది. అందుకోసమే పూర్తిగా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బిస్కెట్స్ అన్నాక నెయ్యితోని, బటర్తోని అనుకుంటారు కదా, ఇలా రిఫైండ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు.
ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ బాయిల్ ఆయిల్ సరిపోయింది. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ బటర్ తీసుకున్నాను. జస్ట్ ఫ్లేవర్ గురించే తీసుకున్నాను, ఒకవేళ తీసుకోకపోయినా పర్వాలేదు. ఇలా కలుపుకుంటూ ఈ పిండిని అంతా ఒక ముద్దలాగా చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు అందులోనే ఒక 4 ఇలాచీ వేసేసుకున్నాను. వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ సరిపోయింది. మనం చేతితో పట్టుకుంటే ఇలా ఒక ముద్దలా రావాలి. అంటే మనం బిస్కెట్స్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అలా కలుపుకోవాలి. ఇలా రావాలి. అంటే నేను తీసుకున్న ఆయిల్ సరిపోయింది. ఈ విధంగా వస్తే మనం ఇష్టమున్న సైజులో బిస్కెట్లను మనం చేసుకోవచ్చు. ఇక్కడ పిండి ఎక్కడ క్రాక్స్ రావట్లేదు కదా. ఇలా ఉంటే బిస్కెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓవెన్లో చేయట్లేదండి బిస్కెట్లు. ఇక్కడ నేను ఫ్రీ హీట్ గురించి 2 బాల్స్ పెట్టుకున్నాను. పెట్టుకొని ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి, అంటే ప్రీ హీట్ చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రీ హీట్ అవుతూ ఉంటాయి కదా. నేను ఇక్కడ బిస్కెట్లు రెడీ చేస్తాను. ఇలా గిన్నెలో ఏదైనా ప్లేట్ అయినా స్టాండ్ అయినా వేసుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా స్టాండ్ ఉంటుంది కదా, అలా స్టాండ్లో అయినా వేసుకొని పెట్టుకోవచ్చు, ఫ్రీ హీట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ప్లేట్లు తీసుకున్నాను, వేసుకొని ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బిస్కెట్లు పెట్టుకోవడానికి, అంటే బేక్ చేయడానికి 2 ప్లేట్లు తీసుకున్నాను. వాటిని ఇప్పుడు నేను డస్టింగ్ చేసుకుంటాను. నేను ఇక్కడ బటర్ పేపర్ ఏమీ యూస్ చేయట్లేదు. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు బిస్కెట్లని. ఇక్కడ ప్లేట్కి బటర్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా ప్లేట్స్కి అంతా బటర్ అంతా అప్లై చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని డస్టింగ్ చేస్తాను. ఇలా చేసుకుంటే మనం బిస్కెట్లు పెట్టుకుంటాం కదా బేక్ చేయడానికి, అవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా బటర్ అంతా అప్లై చేశాక కొద్దిగా పొడిపిండి వేసుకొని డస్టింగ్ చేసుకుంటాను. ఇలా పూర్తిగా ట్యాప్ చేసుకోవాలి ప్లేట్లని పిండితో. మనం తీసుకున్న ప్లేట్ సైజుని బట్టి మనం బిస్కెట్లు ఎన్ని పడతాయో అన్ని చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒకసారి రౌండ్గా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా థిక్గా ఉంటే సరిపోతుంది.
ఇదే విధంగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. మనం బిస్కెట్స్ పెట్టుకునేటప్పుడు బిస్కెట్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవి బేక్ అయ్యాక కొద్దిగా సైజు పెరుగుతాయి కదా, అందు గురించి కొద్దిగా స్పేస్ ఇవ్వాలి. లేకుంటే స్పేస్ లేకుంటే ఒకదానికొకటి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి ప్లేట్లో. బిస్కెట్స్ ఎన్ని వస్తాయో అన్ని పెట్టుకోవాలి. ఎలాగైనా మన పిల్లలకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టపడతారు కదండి. ఇలా ఇంట్లోనే మనం చేసుకుని వాళ్ళకి హెల్తీగా పెట్టొచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చండి మనం బిస్కెట్లు. ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు గోధుమ పిండితో. ఇక్కడ నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా బిస్కెట్లు. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా బాల్స్, అవి హీట్ అయ్యాయి, ఫ్రీ హీట్ అయ్యాయి కదా. ఇలా పెట్టుకొని ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి, లిడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను రెండు ప్లేట్లు పెట్టేసుకుంటున్నాను 2 బౌల్స్లో. పూర్తిగా లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 20 to 25 వరకు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి నైఫ్తో. ఒకవేళ నైఫ్ కత్తుకుంటే ఇంకొక 5 minutes అలాగే బేక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ బిస్కెట్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, అంటే బేక్ అయ్యాయి. వీటిని చల్లారాక తీసుకోవాలి, అంటే వేడి మీద తీసుకోవద్దు. వేడి మీద తీసుకుంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై